హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం ప్రాక్సీ చైన్ అంటే ఏంటో చూద్దాం. జనరల్గా మనం కంప్యూటర్ వాడినప్పుడు రిక్వెస్ట్ అనేది మన కంప్యూటర్ నుండి సర్వర్కి రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. మనం ఏదైతే రిక్వెస్ట్ పెడతామో, ఎగ్జాంపుల్ google.com అట్లా. కానీ ప్రాక్సీ సర్వర్లో ఏమవుతుందంటే ఇంటర్మీడియట్ సర్వర్ అనేది వస్తుంది మధ్యలోకి. ఆ ఇంటర్మీడియట్ సర్వర్ ఏం చేస్తుంది అంటే మన రిక్వెస్ట్ అనేది ఆ ప్రాక్సీ సర్వర్ పోతుంది. ప్రాక్సీ సర్వర్ రిక్వెస్ట్ అనేది డెస్టినేషన్ సర్వర్, మనం ఏ దానికైతే రిక్వెస్ట్ పంపుతామో ఆ రిక్వెస్ట్ సర్వర్కి వెళ్తుంది. అప్పుడు మన ఐడెంటిటీ అనేది రివీల్ అవ్వదు. ఫస్ట్ నార్మల్ రిక్వెస్ట్ అనేది సర్వర్కి డెస్టినేషన్ సర్వర్కి ఎలా వెళ్తుందో చూద్దాం. మన ఖాళీ మిషన్ నుండి డెస్టినేషన్ సర్వర్కి మన ఐపీ అడ్రస్ తోటి మనం ఏదైతే వెబ్సైట్ అనేది రిక్వెస్ట్ చేస్తామో ఆ రిక్వెస్ట్ వెళ్తుంది. రెస్పాన్స్ అనేది డెస్టినేషన్ సర్వర్ నుండి సోర్స్ సర్వర్కి వస్తుంది, అంటే మన మిషన్కి వస్తుంది, ఖాళీ సిస్టమ్కి రెస్పాన్స్ అనేది. ఇది జనరల్గా జరిగేది. ఇప్పుడు మనం ప్రాక్సీ సర్వర్ అనేది యాడ్ చేస్తే సోర్స్ సర్వర్కి డెస్టినేషన్ సర్వర్కి మధ్యలో ఇంకో సర్వర్ యాడ్ అయితే దాన్ని ప్రాక్సీ సర్వర్ అంటారు. అంటే మన సిస్టమ్కి డెస్టినేషన్ సర్వర్కి మధ్యలో ఇంకో సర్వర్ యాడ్ అయితే ప్రాక్సీ, దీన్ని ప్రాక్సీ సర్వర్ అంటారు. ఇప్పుడు మన ఐపీ అడ్రస్ అనే ప్రాక్సీ సర్వర్ నుండి ప్రాక్సీ సర్వర్ ఐపీ అడ్రస్ డెస్టినేషన్ సర్వర్, అక్కడ నుండి మళ్ళీ రెస్పాన్స్ అనేది ప్రాక్సీ సర్వర్కి వస్తే ప్రాక్సీ సర్వర్ నుండి మన ఖాళీ మిషన్కి వస్తుంది. అప్పుడు మన ఐపీ అడ్రస్ అనేది డెస్టినేషన్ సర్వర్కి తెలియదు, కాబట్టి మన ఇన్ఫర్మేషన్ అనేది లీక్ అవ్వదు. నెక్స్ట్ ప్రాక్సీ చైన్స్ అంటే నెంబర్ ఆఫ్ ప్రాక్సీ సర్వర్స్ అనేది డెస్టినేషన్ సర్వర్కి ప్లస్ మన మెయిన్ సర్వర్కి మధ్యలో ఉంటాయి. సోర్స్ సర్వర్కి మిడిల్లో ఉన్న 3 అన్ని ప్రాక్సీ సర్వర్స్. ఆ చైన్ వైజ్గా ఒక ప్రాక్సీ తర్వాత ప్రాక్సీ ఇంకో ప్రాక్సీ అట్లా ఉంటాయి, కాబట్టి దీన్ని ప్రాక్సీ చైన్ అంటాం. అట్లా ఒకదాని నుండి ఒకటికి మన మెయిన్ మిషన్ నుండి ప్రాక్సీకి, ఈ ప్రాక్సీ నుండి ఈ ప్రాక్సీకి, ఈ ప్రాక్సీ నుండి ఈ ప్రాక్సీకి మళ్ళీ రెస్పాన్స్ కూడా సేమ్ ఇటు నుండి ఇటు దీనికి వస్తుంది. డైనమిక్ ప్రాక్సీ చైన్ అంటే ఏంటిది? డైనమిక్ ప్రాక్సీ చైన్ అంటే ఇప్పుడు మన మెయిన్ ఖాళీ మిషన్ నుండి రిక్వెస్ట్ అనేది జనరేట్ అయ్యి ప్రాక్సీ సర్వర్కి వెళ్తుంది. ఫస్ట్ ప్రాక్సీ సర్వర్కి మన ఐపీ అడ్రస్, నెక్స్ట్ అక్కడ నుండి ఇంకో ప్రాక్సీ సర్వర్కి, ఆ నుండి థర్డ్ ప్రాక్సీ సర్వర్కి వెళ్తుంది. కానీ మధ్యలో ఏదైనా సర్వర్ అనేది బ్రేక్ డౌన్ అయినా పని చేయకుండా అయిపోయినా దాన్ని స్కిప్ చేసి నెక్స్ట్ సర్వర్కి వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ సర్వర్ నుండి డెస్టినేషన్ సర్వర్కి వెళ్ళి రెస్పాన్స్ అనేది సేమ్ అదే మెథడ్లో మళ్ళీ రిటర్న్ వస్తుంది. స్ట్రిక్ట్ చైన్ ప్రాక్సీ. ఈ స్ట్రిక్ట్ చైన్ ప్రాక్సీ అంటే సేమ్ మన ఖాళీ మిషన్ నుండి ప్రాక్సీ సర్వర్స్కి రిక్వెస్ట్ వెళ్ళినప్పుడు ప్రాక్సీ సర్వర్ మధ్యలో ఏదైనా ప్రాక్సీ సర్వర్ అనేది బ్రేక్ డౌన్ సర్వర్ డౌన్ అయితే రిక్వెస్ట్ అనేది ఆగిపోతుంది. రిక్వెస్ట్ అనేది సక్సెస్ఫుల్ కావు. ర్యాండమ్ ప్రాక్సీ అంటే మన ఖాళీ మిషన్ నుండి డెస్టినేషన్ సర్వర్కి మధ్యలో ప్రాక్సీస్ అన్నీ ర్యాండమ్గా సెలెక్ట్ అయిపోతాయి. దానంతట అదే ర్యాండమ్గా సెలెక్ట్ అయిపోతాయి. ఇక్కడ నుండి దీనికి, దీని నుండి దీనికి, దాని ఇష్టం ఎట్లా అంటే అట్లా సెలెక్ట్ అవ్వకుండా పోతాయి. దాన్నే ర్యాండమ్ ప్రాక్సీ అంటారు. ఇప్పుడు ప్రాక్సీ సర్వర్స్ని ఎలా కాన్ఫిగర్ చేయాలో చూద్దాం మన ఖాళీ మిషన్లో. ఫస్ట్ మన టర్మినల్ ఓపెన్ చేసుకొని లొకేట్ ప్రాక్సీ చైన్స్ అనే కమాండ్ ఇస్తే మనకి మన ప్రాక్సీ కాన్ఫిగర్ ఫైల్ అనేది ఎక్కడ ఉందో లిస్ట్ వస్తుంది. మన ప్రాక్సీ కాన్ఫిగర్ ఫైల్ అనేది /etc డైరెక్టరీలో ఉంది. /etc డైరెక్టరీ ఆ కాపీ చేసుకొని దాన్ని టర్మినల్లో నెక్స్ట్ కమాండ్ మౌస్ ప్యాడ్ స్పేస్ మనం ఏదైతే కాపీ చేసుకున్నామో
ఒక కాపీ చేసుకున్న కమెంట్ని అక్కడ పేస్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. ఇట్లా ఓపెన్ అవుతుంది ప్రాక్సీది. ఫస్ట్ డైనమిక్, మనం చెప్పుకున్నట్టు ఫస్ట్ డైనమిక్, స్ట్రిక్ట్, ర్యాండమ్. కింద ప్రాక్సీ సర్వర్స్, మనం ఎన్ని సర్వర్స్ అయితే యాడ్ చేస్తామో అన్ని సర్వర్లు ప్రాక్సీ సర్వర్స్ అక్కడ యాడ్ అవుతాయి. మీరు యాడ్ చేయాలనుకుంటే ఒకవేళ ఎగ్జాంపుల్ ఫార్మేట్ ఇది, ఎగ్జాంపుల్ ఫార్మేట్ ఇది. ఫస్ట్ ప్రోటోకాల్, తర్వాత ఐపీ అడ్రస్, సర్వర్ ఐపీ అడ్రస్, పోర్ట్ నెంబర్, ఒకవేళ దానికి యూజర్ ఐడి పాస్వర్డ్ ఏమైనా ఉంటే యూజర్ ఐడి పాస్వర్డ్. పైన ఉన్నట్టు సాక్స్ 5.4 HTTPS. ఇక్కడ స్ట్రిక్ట్ చైన్ అనేది అన్కామెంట్ ఉంటుంది, దాన్ని కామెంట్ చేసి మనం డైనమిక్ చైన్ అనేది వాడుకోవాలి. ముంగట ఉన్న హ్యాష్ అనేది రిమూవ్ చేయాలి. హ్యాష్ రిమూవ్ చేసుకొని ఫైల్ని సేవ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ప్రాక్సీ డిఎన్ఎస్ అని చెప్పి ఉంటుంది, దాన్ని ఒకవేళ కామెంటెడ్ అయి ఉంటే దాన్ని అన్కామెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫైల్ సేవ్. మన ప్రాక్సీని ఆన్ చేయడానికి జనరల్ టర్మినల్, నార్మల్ యూజర్ టర్మినల్ ఓపెన్ చేసుకోవాలి. రూట్ టర్మినల్ అయితే ఆన్ ప్రాక్సీ చైన్స్, మీరు బ్రౌజర్ ఫైర్ ఫాక్స్. ఇప్పుడు చూడవచ్చు ప్రాక్సీ అనేది రన్ అవుతుంది. ఐపీ అడ్రస్ రిక్వెస్ట్ అనేది పోతుంది. ఇప్పుడు మనం ఏ సెర్చ్ చేసినా ప్రాక్సీ సర్వర్ నుండి సెర్చ్ అవుతుంది. మన మెయిన్ ఐపీ అడ్రస్ కాకుండా ప్రాక్సీ సర్వర్ ఐపీ అడ్రస్ నుండి డెస్టినేషన్ సర్వర్కి వెళ్తుంది. నేను google.com అని చెప్పి సెర్చ్ చేసిన సక్సెస్ఫుల్గా రిక్వెస్ట్ అనేది ప్రాక్సీ సర్వర్ నుండి డెస్టినేషన్ సర్వర్కి వెళ్ళింది. మీకు ఇంకెన్ని ప్రాక్టికల్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.